My name is Fatima. This is Fatima, ma'am. For the pedagogy of physical science for DSC aspirants, DSC nothing but TRT aspirants and TET and Gurukula for Gurukula aspirants for TGT and PGT both. This pedagogy of physical science is very useful to the recruitment tests of TRT and Gurukula, TGT, PGT. Okay, so my topics నా యొక్క నేను ఏదైతే చెప్తున్నానో అంశాలు అవి ఖచ్చితంగా వాటిలో ఖచ్చితంగా ఒక మార్క్ లేదా 2 మార్కులు టార్గెట్ అయ్యేటట్లుగా మీరు సంపాదించేటట్లుగా నా వీడియో క్లాసెస్ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో టుడేస్ టాపిక్ ఈ రోజు చెప్పేటటువంటి టాపిక్ ఏంటంటే బిఎస్ బ్లూమ్స్ టాక్సానమీ లో వర్గీకరించినటువంటి రెండవ అంశమైన భావావేశనం. భావావేశరంగం ఎఫెక్టివ్ భావావేశ దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు ఆండర్సన్ అండ్ క్రాఫ్ట్. ఆండర్సన్ మరియు క్రాఫ్ట్ అనే శాస్త్రవేత్తలు భావావేశ రంగంలో ప్రతిపాదించడం జరిగింది. ఓకే, మరి భావావేశ రంగంలో ఎటువంటి లక్ష్యాలు ఉంటాయి అలా ఇంతకుముందు గురుకుల టీజీటీ మరియు పీజీటీలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చింది. ఏం క్వశ్చన్ వచ్చింది? దేని మీద క్వశ్చన్ ఫ్రేమ్ అయింది? క్వశ్చన్ కంపల్సరీగా ఫ్రేమ్ అయ్యేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం భావావేశ రంగం. ఏ క్వశ్చన్ ఫ్రేమ్ అయింది అంటే భావావేశ రంగంలో ప్రతిపాదించినటువంటి ఈ క్రింది శాస్త్రవేత్తలు అవునా? ఏ ఆండర్సన్ అండ్ క్రాఫ్ట్, బి నెక్స్ట్ సింప్సన్, సి ఆర్హెచ్ దవే, డి ఏడి కార్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆండర్సన్ అండ్ క్రాఫ్ట్. భావావేశ రంగంలో ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు ఆండర్సన్ అండ్ క్రాఫ్ట్. ఓకే, సో భావావేశ రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి? ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి? దాన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి? అయితే నేను మోటివేషనల్ స్పీకర్ ని కూడా మోటివేషనల్ క్లాసెస్ చెప్తూ ఉంటాను. అలా చూడండి, 2 ఇయర్స్ కష్టపడడం వల్ల 20 ఇయర్స్ కాదు కదా, ఇంకా ఎక్కువ ఇయర్స్ మనం హాయిగా మన లైఫ్ ని సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అదే 2 ఇయర్స్ ఇంట్లో తీసుకుంటే 20 ఇయర్స్ బాధపడాల్సి వస్తుంది. ఒకవేళ జాబ్ గెటాన్ కాకపోయినా ఇంకా చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఒడిదుడుకులు జీవితంలో బాగా స్ట్రెస్ కి గురవుతారు. అలా స్ట్రెస్ కి గురి కాకుండా మనం ఒక లైఫ్ ని ఒక లైఫ్ గోల్ ని సెక్యూర్ చేసుకుంటే, ఒక అచీవ్ చేసుకుంటే, ఆ గోల్ సెట్టింగ్ మీరు ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ లో మీరు సక్సెస్ అయితే మీ జీవితాంతం కూడా సక్సెస్ఫుల్ గా రన్ కావచ్చు. సో మీరు చేయాల్సిందల్లా మీరు 2 ఇయర్స్ ఇది డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేంత వరకు నాట్ టేకింగ్ 2 ఇయర్స్ లో తెలంగాణ మూవ్మెంట్ రిక్రూట్మెంట్ వెరీ సూన్ కమింగ్ సూన్ రిలీజ్ అలా తొందరలో అతి త్వరలో టీఆర్టీ నోటిఫికేషన్ మరియు గురుకుల నోటిఫికేషన్స్ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ కావడం కాకుండా రాకముందే మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల ఖచ్చితంగా డామ్ షూర్గా మీ జాబ్ ఏదైతే సాధించుకోవాలనే కళ ఉందో, గవర్నమెంట్ టీచర్ కావాలనే కళ ఉందో దాన్ని సాకారం చేసుకోవచ్చు. సో ఎలా చదవాలి, how to read and how to remember. అందరూ చదువుతారు కానీ చాలా మందికి గుర్తుండదు. మరి ఆ గుర్తుంచుకోవాలి అంటే కొన్ని సింబల్స్ ని కూడా నేను మీకు ఎలా గుర్తుంచుకోవాలో ఒక ఆర్డర్, సైకలాజికల్ ఆర్డర్ ని కూడా మీకు చూపిస్తాను. చూడండి, సో భావావేశ రంగము proposed by the Anderson and Crawford. This affective domain was proposed by the Anderson and Crawford. So ఇక్కడ ఏంటి లక్ష్యాలు, ఎన్ని లక్ష్యాలు ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా దీంట్లో
ఫస్ట్ వన్ రిసీవింగ్ గ్రహించడం. ఫస్ట్ లక్ష్యం గ్రహించడం. రిసీవింగ్ గ్రహించడం రిసీవింగ్. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రతిస్పందించడం. ప్రతిస్పందించడం రెస్పాండింగ్. ప్రతిస్పందించడం రెస్పాండింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ విలువ కట్టడం వాల్యూ. విలువ కట్టడం వాల్యూయింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వ్యవస్థాపనం ఆర్గనైజేషన్. వ్యవస్థాపనం ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ శీల నిర్మాణం. ఫిఫ్త్ వన్ శీల నిర్మాణం క్యారెక్టరైజేషన్. క్యారెక్టరైజేషన్ శీల నిర్మాణం. సో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు మీడియం, నేను ఇంగ్లీష్ మీడియం కాంపోనెంట్స్ అంటే ఆ అంశాలు ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసుకున్నట్లయితే మీకు రేపు రాయబోయే గురుకుల పీజీటీకి ఈజీ అవుతుంది. మనం ఒకవేళ తెలుగులో ఏదైనా స్ట్రక్ అయింది అనుకోండి, పేపర్ తెలుగు మీడియంలో వస్తుంది, టీఆర్టీకి ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. అప్పుడు తెలుగు మీడియంలో ఏదైనా స్ట్రక్ అయింది అనుకోండి, ఇమీడియట్ గా మీరు ఇంగ్లీష్ అంశాన్ని చూసుకోవచ్చు. అందుకే you must and should learn the English components, English content also. Okay, so ఏంటి భావావిష్కరణంలో ఈ 5 లక్ష్యాలను పొందుపరచడం జరిగింది. ఎవరు అంటే ఆండర్సన్ క్రాంతి. ఏమేమి లక్ష్యాలు? గ్రహించడం, రిసీవింగ్, ప్రతిస్పందించడం, రెస్పాండింగ్, విలువ కట్టడం, వాల్యూయింగ్ అండ్ వ్యవస్థాపనం, ఆర్గనైజేషన్, శీల నిర్మాణము, క్యారెక్టరైజేషన్. ఓకే, సో ఈ 5 లక్ష్యాలు, మరి ఈ 5 లక్ష్యాలకు అనుగుణంగా ఎటువంటి స్పష్టీకరణలు విద్యార్థుల్లో లర్నింగ్ అవుట్కమ్స్ గా వస్తాయో అవి కూడా మనం నేర్చుకున్నాం. ఫస్ట్ మనం చూడండి గ్రహించడం. సో మనం చెప్పుకునేటటువంటి పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్, భౌతిక రసాయన శాస్త్రమైనటువంటి మరి బోధనా పద్ధతుల్లో మరి మెథడ్స్ లో గ్రహించడం. చూడండి, పిల్లవాడు విజ్ఞాన శాస్త్రం యొక్క ఒక పాఠ్యాంశాన్ని చదివిన తర్వాత, ఏదైతే ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠాలను విన్న తర్వాత ఆ పాఠాలను ఏం చేస్తాడు? గ్రహిస్తాడు. అలా విజ్ఞాన శాస్త్రపరమైనటువంటి అంశాలను, ప్రపంచం ఏంటి, ఆ ప్రపంచంలో జరిగేటటువంటి విజ్ఞానపరమైనటువంటి అంశాలేంటి, అవునా, ఆ అంశాలు ఏ విధంగా నిత్య జీవితంలో ఉపయోగపడుతున్నాయి. అవునా, చూడండి, విజ్ఞాన శాస్త్రంలో ఏది కనుగొనబడలేదండి, విజ్ఞాన శాస్త్రం అంటేనే కనుగొనబడడం, ఫైండ్ అవుట్. అవునా, చూడండి ఎలా కనుగొనబడతాయి? పరిశీలన ద్వారా. నెక్స్ట్ ఏమంటారు? ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాల పరిశీలనల ద్వారా అవి డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ అనేది బయటికి వస్తుంది కదా. సో ఆ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను, ఆ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, ఆ అంశాలను లేదా అటువంటి సిద్ధాంతాలను, సూత్రాలను పిల్లవాడు ఏం చేస్తాడు? గ్రహిస్తాడు. గ్రహించడం వల్ల ఉపయోగం ఏంటి అంటే దాన్ని గ్రహించి దానికి తగినట్లుగా నిత్య జీవితంలో జీవిస్తూ ఉంటారు. ఓకే, ఇది గ్రహించడము అనే లక్ష్యం. ఇది గ్రహించడము అనే లక్ష్యం. మరి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుంది? క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది? కాన్సెప్ట్ ఓరియంటేషన్ గా మీరు ఎప్పుడైతే చదువుకుంటూ పోతారో, కాన్సెప్ట్ ఓరియంటేషన్ గా చదువుకున్న తర్వాత మీరు క్వశ్చన్స్ ని కూడా సెల్ఫ్ గా తయారు చేసుకోగలిగినట్లయితే మీరు ఈజీగా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ని కరెక్ట్ గా పెట్టగలుగుతారు. సో ఆన్సర్స్ ఎలా ఉంటాయి? మనకు వచ్చేటటువంటి 4 ఆప్షన్స్, 2 ఆన్సర్లు సమానంగా ఉంటాయి. అంటే
రెండు ఆన్సర్లు ఒకేలా అనిపిస్తుంది, అక్కడనే మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. అలా కన్ఫ్యూజ్ కాకూడదు అంటే we have to prepare the self questions. ఓకే, సొంతంగా మనం ప్రశ్నలను తయారు చేసుకోవాలి. భావనల ద్వారా ఎప్పుడైతే కాన్సెప్ట్ ని మనం గుర్తుంచుకుంటామో ఆ కాన్సెప్ట్ ని అనుసరించి మనం సొంతంగా క్వశ్చన్స్ తయారు. చూడండి, గ్రహించడం మీద నేను మీకు ఒక క్వశ్చన్ చెప్తున్నాను, ఒక ఐడియా ఫామ్ అవుతుంది. కావున చూడండి, ఒక విద్యార్థి 9వ తరగతి చదివేటటువంటి విద్యార్థి విజ్ఞాన శాస్త్రపరమైన సిద్ధాంతాలను సూత్రాలను గ్రహించాడు అనేది ఏ రంగంలోనిది క్వశ్చన్. 9వ తరగతి చదివేటటువంటి విద్యార్థి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలను సూత్రాలను ఏం చేశాడు, గ్రహించాడు అనేది, గ్రహించడం అనేది ఏ రంగంలోని లక్ష్యం. ఆప్షన్స్ ఏమిస్తాడు, ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ ఏ జ్ఞానాత్మక రంగం, ఆప్షన్ బి భావావేశ రంగం, ఆప్షన్ సి మానసిక చలనాత్మక రంగం, ఆప్షన్ డి ఏది కాదు. మీరు కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటి? మరి ఇక్కడ మనం చదువుకున్నాం కాబట్టి తక్కువ ఏం చేస్తాం మనం, ఇట్ ఈస్ కన్సర్న్ టు ది బిలాంగ్స్ టు ది ఎఫెక్టివ్ డొమైన్ ఆర్ ఇది భావావేశ రంగానికి సంబంధించినటువంటి లక్ష్యం. సో మనం కరెక్ట్ గా ఏం ఇస్తాం ఆన్సర్, ఎఫెక్టివ్ డొమైన్. It is the adjective belongs to the affective domain. మనం భావావేశ రంగానికి సంబంధించినటువంటి లక్ష్యం. నెక్స్ట్ వచ్చేస్తే ప్రతిస్పందించడం, రెస్పాండ్. అవునా, ప్రతిస్పందించడం అంటే చూడండి, ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. అది మనకి ఫిజిక్స్ వాళ్ళకి బాగా తెలుసు కదా, న్యూటన్స్ థర్డ్ లా, యాక్షన్ టు రియాక్షన్. You have to already know this law, action to reaction, it is the Newton's third. సో పిల్లవాడు ఎప్పుడైతే పాఠాన్ని వింటాడు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పాఠాన్ని ఎప్పుడైతే వింటాడో ఆ విన్న తర్వాత అతను నేర్చుకున్న తర్వాత ఆ నేర్చుకున్నటువంటి విషయాలకు తన నిత్య జీవితంలో ఏం చేస్తాడు, ప్రతిస్పందిస్తాడు, రెస్పాండ్ అవుతాడు. కంపల్సరీగా ప్రతిస్పందిస్తూ ఉంటాడు. తన నిత్య జీవితంలో ఏవైనా ఎదురైతే ఆ సమస్యలను తను ప్రతిస్పందించుకుంటూ ఆ సమస్యలకు పరిష్కారాన్ని వెతుక్కుంటాడు. సో ఇది ప్రతిస్పందించడం. మరి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుంది, ఒక విద్యార్థి 7వ తరగతి లేదా 8వ తరగతి చదివేటటువంటి విద్యార్థి ఆర్కిమిడిస్ సూత్రాలను లేదా ప్రమాణాలు కొలతలు అనే చాప్టర్ ని చదివాడు. ప్రమాణాలు కొలతలు అనే పాఠాన్ని నేర్చుకున్న తర్వాత అతను నిత్య జీవితంలో ఒక షాపుకి వెళ్ళినప్పుడు అక్కడ 1 కేజీ పంచదార లేదా ఏవైతే సరుకులు తీసుకుంటున్నాడో ఆ సరుకుల యొక్క ప్రమాణాలను కొలతలను ఈజీగా ఉపయోగించుకోగలిగాడు. అంటే ప్రతిస్పందించాడు. ఓహో, ఈ లిక్విడ్ కి అయితే లీటర్స్, అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి పదార్థాలకి యొక్క ప్రమాణాల కొలతలు లీటర్స్ లో ఉంటాయి, లేదా మరి ఘన రూపంలో ఉన్నటువంటి పదార్థాలకు మరి గ్రాములలో కిలోగ్రాములలో ఉంటాయి అని తను ఆ విధంగా ప్రతిస్పందించాడు. నిత్య జీవితంలో ఆ విజ్ఞాన శాస్త్రపరమైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రతిస్పందించగలిగాడు. అది ఈ లక్ష్యం అవుతుంది, భావావేశ రంగం కింద వచ్చేటటువంటి లక్ష్యం. మరి ఒక 9వ తరగతి చదివేటటువంటి విద్యార్థి ఏం చేస్తాడో, న్యూటన్స్ యొక్క థర్డ్ లాని లేదా సెకండ్ లాని తెలుసుకున్న తర్వాత తను బంతిని ఎప్పుడైతే క్రికెట్ ఆడేటప్పుడు తను ఉరికొచ్చి ఆ బంతిని మిస్ చేయడం నేర్చుకున్నాడు. ఇది ఏ లక్ష్యం కిందికి వస్తుంది, అంటే గమనస్థితిని, గతి శక్తిని నేర్చుకున్నాను. లేదా F = ఫర్ ఎగ్జాంపుల్ ఆ చెట్టుకు ఉన్నటువంటి యాపిల్, న్యూటన్ ప్రకారం చెట్టుకున్నటువంటి పండు కింద ఎందుకు పడుతుంది, సో అది దాని యొక్క ఏంటి, భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది, గ్రావిటేషన్ పవర్ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకొని ప్రతిస్పందించడమే రెస్పాండింగ్ అవుతుంది. ఒక విద్యార్థి ఏం చేశాడు,
తను నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్రపరమైనటువంటి అంశాలను ఎప్పుడైతే తన నిత్య జీవితంలో ఎదురైతుందో ప్రతిస్పందించాడో, ఇది ఏ రకమైనటువంటి ఏ రంగం కిందికి వస్తుంది లక్ష్యం అనే ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఆప్షన్స్ మళ్ళీ 3 రంగాలు ఇచ్చి ఏది కాదు అంటే అప్పుడు ఖచ్చితంగా గుర్తించాల్సిన ఆప్షన్ భావావేశనం. అవునా, ప్రతిస్పందించడము గ్రహించడము అనేది భావావేశ రంగం కిందికి వచ్చేటటువంటి లక్ష్యం. నెక్స్ట్ విలువ కట్టడం, వాల్యూయింగ్. అవునా, విలువలను ఏర్పరచుకోవడం విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి భావావేశ రంగంలోని 3వ లక్ష్యమైనటువంటి విలువ కట్టడం, వాల్యూయింగ్. ఓకే, సో విలువ కట్టడం మరి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి మరి విలువ కట్టడమే ఒక లక్ష్యం కిందకి వస్తుంది కదా. విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి వాల్యూస్, దానికి సంబంధించినటువంటి విలువ కట్టడమే ఒక లక్ష్యం కిందకి వస్తుంది. నెక్స్ట్ వ్యవస్థాపనం, 4th లక్ష్యమైనటువంటి భావావేశ రంగంలోని 4వ లక్ష్యమైనటువంటి వ్యవస్థాపనము, ఆర్గనైజేషన్. అవునా, మరి వ్యవస్థాపనము అంటే ఏంటి? వ్యవస్థాపనము అంటే ఒక విద్యార్థులలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉన్నాము డైలీ కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కింద లేదా ప్రాజెక్ట్ వర్క్స్ కింద, యాక్టివిటీ బేస్డ్ వర్క్స్ కింద ఏం చేస్తున్నాం, పిల్లవాళ్ళను కొన్ని క్లబ్లుగా ఏర్పరిచి. అవునా, మరి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి క్లబ్లు అంటే ఎటువంటి పేర్లు ఉంటాయి మరి వాటికి? ఆర్కిమిడిస్, న్యూటన్స్, అవునా, వివిధ ప్రముఖ శాస్త్రవేత్తల యొక్క పేర్లను ఇచ్చి గ్రూప్స్ గా విభజించి, క్లాస్లను సెక్షన్లను గ్రూప్స్ గా విభజించి వాళ్ళకు విజ్ఞాన శాస్త్ర ప్రముఖ శాస్త్రవేత్తల యొక్క పేర్లను ఇచ్చి ఏదైతే క్లబ్స్ లాగా విజ్ఞాన శాస్త్ర క్లబ్స్ లను ఏర్పరిచి ఆ క్లబ్ కి ఒక చైర్మన్ ఉండేటట్లుగా, ఆ క్లబ్ కి ఒక టీమ్ లీడర్ ఉండేటట్లుగా ఏర్పరుస్తారు. ఆ టీమ్ లీడర్ ఏం చేస్తాడు? ఆ క్లబ్ ని వ్యవస్థాపనం చేస్తాడు, ఆర్గనైజేషన్ చేస్తాడు. అవునా, పాఠశాలలో సంబంధించినటువంటి వివిధ విజ్ఞాన శాస్త్ర యాక్టివిటీస్, అవునా, లేదా ప్రాజెక్ట్ వర్క్స్ ని లేదా ప్రయోగాలను తను ఏం చేస్తాడో ఆర్గనైజేషన్ చేయడమే వ్యవస్థాపనం అవుతుంది. ఓకే, వ్యవస్థాపన లక్ష్యం అవుతుంది. క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడంటే, ఒక విద్యార్థి విజ్ఞాన శాస్త్ర క్లబ్ కి అధ్యక్షత వహించడం అనేది ఏ లక్ష్యం కిందకి వస్తుంది? ఆప్షన్స్ ఏమిస్తారు? గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం. 4th ఆప్షన్ వచ్చేసి వ్యవస్థాపనం అని ఉంటుంది. మరి ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ వ్యవస్థాపనం. ఎప్పుడైతే ఆ క్లబ్లకు తన అధ్యక్షత వహిస్తాడో, ఆ క్లబ్ యొక్క కార్యక్రమాలను తను యాక్టివ్ గా చూసుకుంటాడో పాఠశాలలో, మరి అప్పుడు ఆ పిల్లవాడు చేసేది ఏమిటి అక్కడ అంటే ఆర్గనైజేషన్, వ్యవస్థాపనం చేస్తాడు. అవునా, వ్యవస్థను నడిపిస్తాడు, వ్యవస్థలోని కార్యక్రమాలను ముందుకు నడుపుతాడు. సో ఆ లక్ష్యం ఏమవుతుంది అంటే వ్యవస్థాపన లక్ష్యం క్రిందికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ శీల నిర్మాణం, క్యారెక్టరైజేషన్. ఓకే, ఒక విద్యార్థులు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి విలువలను కానివ్వండి, సిద్ధాంతాలను కానివ్వండి, లేదా ప్రయోగాలను చేసినప్పుడు కానివ్వండి, తను ఒక క్రమశిక్షణను పొందడం, డిసిప్లినరీ యాక్షన్స్. అలా ఆ క్రమశిక్షణలో ఉంటూనే తన శీల నిర్మాణం ఏర్పరచుకుంటూనే ఆ బాధ్యతలను వహించడం జరుగుతుంది. అది శీల నిర్మాణం కిందకి వస్తుంది. ఇవన్నీ 5 అంశాలు భావావేశ రంగం కిందకి వస్తాయి. భావావేశ రంగాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు ఆండర్సన్ అండ్ క్రాత్వెల్. మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి? ఈ 5 లక్ష్యాలు భావావేశ రంగం కిందకి వస్తాయని మనం ఎలా గుర్తుంచుకోవాలి? దీనికి ఒక చైన్ చూడండి, ఇంగ్లీష్ లో రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్, క్యారెక్టరైజేషన్ ఉంది కదా. మరి దీన్ని నేను ఎలా రాస్తాను అంటే సెకండ్ భావావేశ రంగం కిందకి RVOC అని రాస్తాను. దిస్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ చైన్. సో మీరు కూడా ఇలా గుర్తుంచుకోండి. Under the affective domain,
Under the affective domain, RRVOC. Double RVOC. ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఎలా గుర్తుంటుందో అదే విధంగా డబల్ ఆర్ వచ్చేస్తుంది, వి వచ్చేస్తుంది, ఓ వచ్చేస్తుంది, సి వస్తుంది. అవునా? ఇది ఒక ఫార్మేషన్, ఒక బండ గుర్తు. అవునా? ఒక ఏమంటారు, షార్ట్ మెథడ్ టు రిమెంబర్. Short method. It's a short method. Or it's a symbolic method to remember, easy for to get the answers at the time of your exam. Okay. So what is the structure? RRVOC. Okay. What is the structure? RRVOC. Responding, receiving, valuing, organization, characterization. Under the affective domain. Okay, so you must and should learn the RROC. Here you have to remember this from this time form.